నోరుంది కదా, జ్ఞానం ఉంది కదా, తెలివి ఉంది కదా, నేను మాటల చాతుర్యం కలిగిన వాడిని కదా అని కపటపు మాటలు, అంటే ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా కల్పనా కథలు మాట్లాడుతూ ఉంటారు. ఒకరోజు తీర్పులోకి నువ్వు వస్తావన్న సత్యాన్ని గుర్తెరగాలని మనవి చేస్తున్నా. నీ మాటలు ఎలాగున్నాయి? ఉప్పు వేసినట్టుగా నీ మాటలు ఉండాలి, రుచికరమైన మాటలు ఉండాలి. అందుకే బైబిల్లో వ్రాసిన మాట ఏమిటంటే, నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును అని బైబిల్లో వ్రాయబడి ఉంది. నీతిమంతుని నోరు, నీతిమంతునుగా ఉన్నవాడు జ్ఞానోపదేశం, ఇతరులు బాగుపడాలని మాట్లాడలే. కానీ ఈ కపటపు మాటలు, ఈ చెడ్డ మాటలు మాట్లాడకూడదు. చాలామంది ఒకరి మెప్పు కోసమో ఒకరి గొప్ప కోసమో ఉన్నది లేనట్టుగా చెబుతూ ఉంటారు. ఆ తాత్కాలికమైనటువంటి గౌరవం, తాత్కాలికమైన సంతోషమే, కానీ అది చిరస్థాయిగా ఉండదు. అప్పటికప్పటికే ఆ కపటపు మాటలు పనిచేస్తాయి. కానీ తరువాత ఆ కపటపు మాటల ద్వారానే నీ జీవితాన్ని నువ్వు పాతాళం వైపు నడిపిస్తున్నావు అన్న సంగతి నువ్వు గుర్తెరగాలి.